హాయ్ అండి. ఈరోజు మనం యాప్రాల్లోని హైదరాబాద్ యాప్రాల్లో ఒక ఈస్ట్ ఫేసింగ్ హౌస్ చూడడానికి వచ్చామండి. లెట్ us see. దిస్ ఈస్ ద హౌస్. పైకి వెళ్ళి చూద్దాం రండి. ఫస్ట్ నేను టోటల్ ఎనర్జీ చెక్ చేస్తున్నానండి. టోటల్ ఎనర్జీ ఎంత ఉందో చూద్దాం. షో మీద టోటల్ ఎనర్జీ, 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 టోటల్ ఎనర్జీ ఓన్లీ మీకు 20%, 30% ఉందండి. ఓన్లీ 20-30 టోటల్ ఎనర్జీ, టోటల్ ఎనర్జీ, టోటల్ ఎనర్జీ, టోటల్ ఎనర్జీ, టోటల్ ఎనర్జీ, టోటల్ ఎనర్జీ 20% 30% ఉందండి. నార్త్ ఈస్ట్ ఎనర్జీ చూపెడతాను. ఇది నార్త్ ఈస్ట్ గేట్. నార్త్ ఈస్ట్ ఎనర్జీ చూపెడతాను. సో మీద నార్త్ ఈస్ట్ ఎనర్జీ, 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 నార్త్ ఈస్ట్ ఎనర్జీ కూడా 30% ఉందండి. సౌత్ ఈస్ట్ ఎనర్జీ, సో మీద సౌత్ ఈస్ట్ ఎనర్జీ, 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 సౌత్ ఈస్ట్ ఎనర్జీ 50% ఉందండి. తర్వాత నార్త్ వెస్ట్ చూద్దామండి. షో మీద నార్త్ వెస్ట్ ఎనర్జీ, 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 నార్త్ వెస్ట్ ఎనర్జీ 100% ఉంది. సౌత్ వెస్ట్ చూద్దాము. షో మీద సౌత్ వెస్ట్ ఎనర్జీ, 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 సౌత్ వెస్ట్ ఎనర్జీ ఓన్లీ 30-35% ఉంది. సో టోటల్ ఎనర్జీ 10% ఉంది, 10-20% ఉంది. ఒక్కసారి మనం బ్రహ్మస్థానంలోకి వెళ్ళి చూద్దామండి. లోపలికి వెళ్ళి సెంటర్లో హౌస్ చూద్దాము. హౌస్ అయితే మామూలు జనరల్ వాస్తు పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా కట్టుకున్నారండి. నేను చాలా వాస్తు తెలిసిన ఆయన, బాగా వెల్ టు డూ ఫ్యామిలీ, మంచి వాస్తు కట్టుకున్నారు. బట్ కట్టిన తర్వాత ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి. ఒకసారి బ్రహ్మస్థానంలోకి వెళ్ళి చూద్దాం. పర్లేదు, లేదు అన్నిట్లో పర్లేదు రండి. ఆప్ చేశారా? ఒకసారి లోపల చూద్దామండి. ఆల్మోస్ట్ ఇది నార్త్ ఈస్ట్ సింహద్వారం అండి. ఇదేమో నార్త్ ఈస్ట్ లో చక్కగా పూజా మందిరం అది కట్టుకున్నారు. బాగా పూజా మందిరం అది కట్టుకున్నారండి. చిన్న ఫౌంటైన్ అది కూడా పెట్టారు ఇక్కడ. ఈ ఫౌంటైన్ పెట్టుకున్నారు. ప్లస్ నార్త్ ఈస్ట్ లో లిఫ్ట్ కూడా పెట్టుకున్నారండి. అంటే నార్త్ ఈస్ట్ కంప్లీట్ నార్త్ ఈస్ట్ కాదు, బట్ నార్త్ లో లిఫ్ట్ వస్తుందండి, ఇంటర్నల్ లిఫ్ట్. డూప్లెక్స్ హౌస్ అనమాట. ఇప్పుడు మనం బ్రహ్మస్థానంలో నిలబడ్డాం. ఒకసారి టోటల్ ఎనర్జీ చూద్దామండి. షో మీద టోటల్ ఎనర్జీ, 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 టోటల్ ఎనర్జీ అప్రాక్సిమేట్గా 30-35% ఉందండి. సో అంటే మనం ఎంత బాగా వాస్తు కట్టుకున్నప్పటికీ దీంట్లో జియోపతిక్ లైన్స్ ఉండొచ్చు, లేదా ఇంకా అదర్ ఇష్యూస్ ఉండొచ్చు. ఈ అదర్ ఇష్యూస్ లో ఏంటంటే, ఈ సౌత్ సైడ్ ఏదైతే కాంపౌండ్ వాల్ ఉందో, సౌత్ సైడ్ ఉన్న కాంపౌండ్ వాల్ నైరుతి పెరిగేటట్టుగా ఉన్న స్థలం మొత్తం ఆక్యుపై చేసి కట్టుకున్నారు. సో దానివల్ల నైరుతి పెరిగింది. అదేవిధంగా వెస్ట్ సైడ్ కాంపౌండ్ వాల్ కూడా అలాగే కట్టుకున్నారు. బట్ వెస్ట్ క్రాస్ చూపెట్టారు అనమాట. లోపల ఇంటర్నల్ గా ఒక చిన్న వాల్ కట్టారు. వాల్ కట్టినా కూడా ఆ ఎనర్జీ తక్కువే ఉందండి. సౌత్ వెస్ట్ లో కూడా మనకి సౌత్ వెస్ట్ తక్కువ ఉంది, వెస్ట్ కూడా తక్కువే ఉంది అనమాట. సో వెస్ట్ తక్కువగా ఉందంటే ఏమవుతుందండి, టోటల్ గా ప్రాఫిట్స్ తగ్గిపోతాయి. సౌత్ వెస్ట్ తక్కువ ఉందంటే మాస్టర్ స్కిల్స్ ఎంత ఉన్నా కానీ రాణించవు అనమాట. అలాగే నార్త్ ఈస్ట్ తక్కువ ఉందండి. మనకి నార్త్ ఈస్ట్ తక్కువ ఉందంటే నేమ్ అండ్ ఫేమ్, అంటే ఈయన ఎంత పని చేసినా కూడా నేమ్ అండ్ ఫేమ్ అనేది డౌన్ అవుతానే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఇవన్నీ సరిచేసిన తర్వాత మళ్ళీ ఎనర్జీ చూద్దామండి. ఒకసారి అట్లా సౌత్ వెస్ట్ లోకి ఒక రౌండ్ చూపెడతాను. మీకు ఎలా పెరిగింది అనేది ఒకసారి చూపెడతాను రండి. ఇప్పుడు సౌత్ ఈస్ట్ కార్నర్ లో ఉన్నామండి. సౌత్ ఈస్ట్ కార్నర్ లో నుంచి మనం ఎంటర్ అవుతున్నాం. ఇది సౌత్ ఈస్ట్ టువర్డ్స్ నార్త్ ఫేసింగ్ తోటి ఇక్కడ స్టైర్ కేస్ లాగా చిన్న 4 మెట్లు కట్టుకున్నారు. ఈ మెట్ల మీద నుంచి వచ్చి ఇట్లా సౌత్ ఈస్ట్ లోకి వెళ్తారు. ఇక్కడ కిచెన్ కి ఎంట్రీ ఉందన్నమాట. రండి చూపెడతాం మీకు. ఇది ఒక్కసారి ఒక ఒక గ్లాన్స్ చూస్తే మీకు అర్థం అవుతుంది. ఒక్కసారి గ్లాన్స్ చూడండి. టోటల్ గా మీకు ఇదంతా ఎలా పెరిగిందో కనపడుతుందండి. వెళ్ళే కొద్దీ మీకు సౌత్ ఈస్ట్ లో ఎంత వెడల్పు ఉంది, ఇక్కడ ఎంత వెడల్పు ఉంది, అక్కడికి వెళ్ళేసరికి ఎంత పెరిగింది, ఇదంతా పెరిగింది అనమాట. ఈ పెరిగిన దానికి మనం ఏం చేస్తున్నాం అంటే ఒక చిన్న ఇది కటింగ్ చేసామండి. కటింగ్ పెట్టేసాం. ఈ చివరి నుంచి ఆ చివరి దాకా కటింగ్ పెట్టాం. ఎంతైతే పెరిగిందో అంత. ఒకసారి ఇది కిందకి డౌన్ చేసి చూపించండి.
రండి ఇలా స్ట్రైట్ వచ్చేయండి. ఇక్కడ మనం క్రిస్టల్ టవర్స్ పెడుతున్నాం అనమాట. ఇది క్రిస్టల్ టవర్ అండి. ఈ క్రిస్టల్ టవర్స్ పెట్టేసేసి ఈ క్రిస్టల్ టవర్ని దీనికి కరెక్ట్గా దీని మీద ఇక్కడ పెడతాం అనమాట. ఇక్కడ పెట్టేసి ఈ లైన్ ఇది, ఈ లైన్లో మనం క్రిస్టల్ టవర్స్ పెట్టేసి ఎక్కడికక్కడే కటింగ్ చేసుకుని క్రిస్టల్ టవర్స్ పెట్టుకొని ఇలా మొత్తం చేసుకుంటూ వస్తామండి. ఇదిగోండి క్రిస్టల్ టవర్స్ పెట్టేసాం, ఎక్కడికక్కడే క్రిస్టల్ టవర్స్ పెట్టాం. అంటే ఇక్కడ క్రిస్టల్ టవర్ ఇలా పెడతాం. ఇక్కడ లాస్ట్లో క్రిస్టల్ టవర్ పెట్టామండి. అంటే ఇది సౌత్ ఎడ్జ్, ఇది వెస్ట్ ఎడ్జ్. ఈ రెండు ఎడ్జ్లు ఎక్కడైతే కలుసుకుంటున్నాయో ఆ కలిసేటువంటి ప్లేస్లో మనం ఒక క్రిస్టల్ టవర్ని ఇలా ప్లేస్ చేసాం అనమాట. ప్లేస్ చేసి దాన్ని దింపేస్తామండి. కటింగ్ చేసి కోర్ కటింగ్ చేసి దాని లోపల భూమి లోపల దింపేస్తాం. సో ఇదే విధంగా వెస్ట్ కూడా చేసామండి. ఈ వెస్ట్ కూడా చూడొచ్చు మీరు. వెస్ట్ చక్క గార్డెన్ చేసుకున్నారు. ఈ క్రాస్ చూడండి ఎంత పెరిగిందో. ఈ క్రాస్ చక్క ఆల్మోస్ట్ ఇక్కడ 5 అడుగులు 5.5 అడుగులు ఉందండి. అక్కడికి వెళ్ళేసరికి అట్లా క్రాస్ ఎలా కట్ చేస్తారో చూడండి. అక్కడికి వెళ్ళేసరికి తగ్గిపోయింది. అంటే ఈ కాంపౌండ్ వాల్ ఏదైతే ఉందో ఈ కాంపౌండ్ వాల్ మొత్తం ఇక్కడికి వచ్చేసరికి వెనక్కి జరిగిపోయింది అన్నమాట. సౌత్ నైరుతి పడమర నైరుతి పెరిగింది ఇది. దానికి మనం ఏం చేస్తున్నాం అంటే లోపల ఇదంతా క్రాస్ కట్ చేస్తామండి. వాళ్ళు కట్ చేసుకున్నారు. కట్ చేసుకున్నప్పటికీ ఇలా కట్ చేసినా కూడా ఇది ఏదైతే కట్ చేశారో ఇది వాల్ ఇక్కడ దాకా రావాలి. ఇక్కడ దాకా వస్తేనే కానీ కరెక్ట్ ఎనర్జీ రాదు. ఇప్పుడు దానివల్ల ఎనర్జీ డౌనే ఉంది. అందుకని మనం ఏం చేస్తున్నాం అంటే లోపల అలైన్మెంట్ చేస్తున్నాం. కాపర్ వైర్ తోటి అలైన్మెంట్ చేస్తున్నాం అండి. కాపర్ వైర్ దీని లోపల ఈ స్లాట్ లోపల ఫిక్స్ చేసేస్తాం. కాపర్ వైర్ ఫిక్స్ చేసేసి దీనికి కనెక్ట్ చేస్తామండి. దీనికి ఇలా ఇది ఈ విధంగా ఇది ఉంటుంది. ఇది తీసుకొచ్చి ఈ కాపర్ వైర్ని ఈ విధంగా ఈ స్లాట్లో దింపుకుంటూ వచ్చేసి దీనికి కనెక్ట్ చేసేస్తాం అనమాట. దీనికి కనెక్ట్ చేసి దీన్ని భూమి లోపల దింపేస్తాం. కంప్లీట్గా భూమి లోపల దింపుతాం. దింపిన తర్వాత మళ్ళీ ఒకసారి జియోపతిక్ లైన్స్ చెక్ చేయాలి. చెక్ చేసి 100% వచ్చేంత వరకు దీన్ని ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్లో చేసుకుంటూ 100% ఎనర్జీ వచ్చేంత వరకు ప్రోకప్ చేసుకుంటూ వెళ్ళాలండి. వెళ్ళిన తర్వాత అప్పుడు మళ్ళీ బ్రహ్మస్థానంలోకి వెళ్ళి చెక్ చేద్దామండి. చెక్ చేసినప్పుడు ఎంత ఎనర్జీ ఉందని మీకు చూపెడతాను. ఇప్పుడు మనం టోటల్గా ఇంతకుముందు అనుకున్నట్టుగా టవర్స్ అనుకున్నాం కదా, టవర్స్ ప్లేస్ చేసాము. కాపర్ వైర్ మన కటింగ్ ఏదైతే చేసామో ఆ కటింగ్ చేసిన దాని ప్లేస్లో కాపర్ వైర్ పెట్టేసాము. ఒకసారి అదంతా మీకు చూపిస్తాను, ఎలా చేసామేంటో ఒకసారి చూపిస్తాం రండి. ఇదిగోండి ఇది కాపర్ వైర్. ఈ కాపర్ వైర్ ఇలా పెట్టేసాం లోపలికి. ఇది టవర్. ఈ టవర్ ఇలా పెట్టేసాం అన్నమాట. ఇదిగోండి ఇది లైన్. ఇది కంప్లీట్గా ఇది లైన్. ఈ లైన్ ఇలా లోపల కాపర్ వైర్ మెరుస్తా కనబడుతుంది కదా. కాపర్ వైర్ మెరుస్తా కనిపిస్తుంది కదా లోపల. ఆ మెరుస్తా మీకు గ్లేజింగ్ లో కనపడతా ఉంది. ఇదిగో ఇక్కడ ఒక టవర్ తీసుకున్నామండి. ఇక్కడ ఒక టవర్. అంటే ఇవన్నీ ఎనర్జీ బూస్టర్స్ అనమాట. ఈ టవర్స్ అన్ని కూడా ఈ కాపర్ వైర్ లోకి మళ్ళీ ఈ కాపర్ వైర్ దీనికి ఉన్నటువంటి కాపర్ వైర్ దీనికి యాడ్ చేసేస్తాం. యాడ్ చేసి టవర్ వేసి దీనికి సిమెంట్ వేసి ఫిక్స్ చేసేస్తాం అన్నమాట. ఇది కొంచెం ఓన్లీ టిప్ మాత్రమే బయటికి కనపడతా ఉంది. ఇదిగోండి ఇది మొత్తం. ఇది కాపర్ వైర్ ఇక్కడ కనపడుతుంది కదా, క్లియర్గా ఇక్కడ కనపడుతుంది కదా లోపల పెట్టినట్టు. ఇదంతా క్లియర్గా కనపడుతుంది కదా లోపల. ఇది మొత్తం పెట్టుకుంటూ వచ్చామండి. ఇది మొత్తం పెట్టుకుంటూ వచ్చాం. సౌత్ సైడ్ చూడండి మీకు క్లియర్గా కనపడతా ఉంటుంది కటింగ్. ఈ కటింగ్ చేసినట్టు కనపడతా ఉంటుంది. మధ్యలో టవర్స్ పెట్టాం. ఇక్కడ ఒక టవర్ ఉంది. ఇదిగోండి ఇక్కడ ఒక టవర్ ఉంది. ఈ టవర్కి కాపర్ వైర్కి జాయింట్ చేసాం. ఇదిగోండి టవర్కి కాపర్ వైర్కి జాయింట్ చేసాం. ఇదిగోండి ఈ టవర్కి కాపర్ వైర్కి జాయింట్ చేసాం. ఇక్కడ కూడా ఒక టవర్ కాపర్ వైర్ జాయింటింగ్ చేసుకుంటూ వచ్చాం. ఇది సౌత్ వెస్ట్ కార్నర్ అండి. ఇది సౌత్ వెస్ట్ కార్నర్ ఆటోమేటిక్ వాస్తురీత్యా కూడా పైన ఉండాలి కాబట్టి ఇది ఆటోమేటిక్ పైకి వచ్చింది. ఇదిగోండి కాపర్ వైర్. ఈ విధంగా వెస్ట్ సైడ్ కూడా కట్ చేసాం. ఇదిగోండి వెస్ట్ సైడ్ కూడా కట్ చేసాం. కట్ చేసుకుంటూ వచ్చామండి. లెఫ్ట్ సైడ్ కట్ చేసాం. ఇదిగోండి ఇక్కడ మీకు సెంటర్ పెట్టాం అనమాట. ఇది రోడ్ హిట్టింగ్ ఉంది చూడండి. ఈ సైడ్ నుంచి చూస్తే మీకు ఇక్కడ రోడ్ హిట్టింగ్ ఉంటుంది. సేమ్ ఇదే లెవెల్లో రోడ్ హిట్టింగ్ కనపడతా ఉంటుంది చూడండి. ఈ రోడ్ హిట్టింగ్ సౌత్ వెస్ట్ కార్నర్ రోడ్ హిట్టింగ్.
ఈ రోడ్ హీటింగ్ మంచిదే, అయినా కూడా మనం టవర్ వేస్తాం అక్కడ. ఇదిగోండి, ఇది కంప్లీట్ నార్త్ వెస్ట్ కార్నర్లో, నార్త్ వెస్ట్ కార్నర్ వరకు అటాచ్ చేస్తాం అనమాట. నార్త్ వెస్ట్ కార్నర్ తర్వాత ఈ జియోపతిక్ లైన్ ఇక్కడ అరెస్ట్ చేసాం. ఈ నార్త్ సైడ్ లో ఇక్కడ ఒక జియోపతిక్ పెట్టామండి. నార్త్ సైడ్ అంతా చక్క మంచి ఖాళీ స్థలం ఉంది. నార్త్ సైడ్ కన్నా సౌత్ సైడ్ ఇప్పుడు తక్కువ చేసాం అనమాట. నార్త్ సైడ్ ఎంత ఉందో విడుతూ దానికన్నా అక్కడ తక్కువ చేసాం. సో ఇది జియోపతిక్ రాడ్ అండి, ఇది ఒక జియోపతిక్, ఇది ఒక జియోపతిక్ అండి. ఇవి ఇంకా ఫిక్స్ చేయాలి, ఫిక్స్ చేస్తున్నారు. ఇది నార్త్ అండి, ఇక్కడ ఒక జియోపతిక్ లైన్ వచ్చింది. బట్ ఇక్కడ ఏం చేసామంటే మనం మెర్క్యూరీ అని ఈ రాడ్ పెట్టామండి. సో ఇంప్రూవ్ ద ప్రాస్పరిటీ. నార్త్ అనమాట, ఎగ్జాక్ట్ నార్త్, ఇది ఎగ్జాక్ట్ నార్త్ లో మెర్క్యూరీ పెట్టామండి. తర్వాత మళ్ళీ ఇంకా జియోపతిక్ లైన్స్ ఎక్కడ ఉన్నాయో చూద్దాం. ఇక్కడ ఒక జియోపతిక్ లైన్ వచ్చిందండి, ఇక్కడ ఒక జియోపతిక్ లైన్, ఇక్కడ ఒక జియోపతిక్ లైన్ వచ్చింది. ఇక్కడ కూడా ఇంకో జియోపతిక్ లైన్ ఉంది. ఇక్కడ కట్ చేసి పెడుతున్నాడు, ఇక్కడ కట్ చేసి లోపల దింపుతున్నారండి. ఇక్కడ నార్త్ ఈస్ట్ ఎలిమెంట్, అది నార్త్ ఈస్ట్ ఎనర్జీ తక్కువ ఉంది, ఇందాక చూసాం కదా. నార్త్ ఈస్ట్ ఎలిమెంట్ తక్కువ ఉంది కాబట్టి నార్త్ ఈస్ట్ ఎనర్జీ ఇంప్రూవ్ చేయడానికి అక్కడ నార్త్ ఈస్ట్ ఎలిమెంట్ పెట్టామండి. ఇప్పుడు ఒకసారి లోపలికి చెక్ చేద్దాం. ఇప్పుడు లోపల ఒకసారి చెక్ చేద్దాం. అంటే జనరల్గా మనం ఇంప్రూవ్ చేయాల్సింది చేసాము, ఇప్పుడు లోపల కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. ఇవన్నీ బయట చేసాం కదా, లోపల దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందని చూద్దాం రండి. ఇప్పుడు ఈ బ్రహ్మస్థానం ఏదైతే ఉందో బ్రహ్మస్థానంలో నిలబడ్డాను, టోటల్ ఎనర్జీ చెక్ చేస్తున్నాను. షో మీద టోటల్ ఎనర్జీ, టోటల్ ఎనర్జీ, టోటల్ ఎనర్జీ, టోటల్ ఎనర్జీ 100%. ఏ డైరెక్షన్లో చూసినా 100 వస్తుంది. షో మీద టోటల్ ఎనర్జీ, టోటల్ ఎనర్జీ, టోటల్ ఎనర్జీ, షో మీద టోటల్ ఎనర్జీ, టోటల్ ఎనర్జీ, టోటల్ ఎనర్జీ, షో మీద టోటల్ ఎనర్జీ, టోటల్ ఎనర్జీ, టోటల్ ఎనర్జీ. సో ఏ డైరెక్షన్ చూసుకున్నా 100% ఎనర్జీ. ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాం కదా, నార్త్ ఈస్ట్ కార్నర్లో ఎనర్జీ తక్కువ ఉంది. ఇప్పుడు దాన్ని మనం ఇంప్రూవ్ చేసాం, ఒకసారి అది కూడా చూద్దామండి. షో మీద నార్త్ ఈస్ట్ ఎనర్జీ, నార్త్ ఈస్ట్ ఎనర్జీ, నార్త్ ఈస్ట్ ఎనర్జీ 100%. ఆల్రెడీ మిగతా కార్నర్స్ అన్నీ బాగానే ఉన్నాయి. యాక్చువల్గా సౌత్ ఈస్ట్లో ప్రాబ్లం ఉంది కాబట్టి సౌత్ ఈస్ట్ తగ్గచ్చు. ఇప్పుడు సౌత్ ఈస్ట్ ఇందాక మనం చెక్ చేసినప్పుడు 100% ఉంది, అయినా కూడా ఇప్పుడు మనం టవర్ పెట్టాం. ఎందుకు టవర్ పెట్టామంటే క్రాస్ కట్ చేయడానికి కరెక్ట్గా సౌత్ ఈస్ట్ నుంచి సౌత్ వెస్ట్ వరకు మనం కట్ చేసాం ఒక లైన్. సో ఆ లైన్ పరంపరలో ఏమైందంటే అక్కడ ఒక టవర్ పెట్టాం, ఇక్కడ ఒక టవర్ పెట్టాం. దీనివల్ల అక్కడ ఏదన్నా తక్కువ ఉన్నా కూడా, పర్సంటేజ్ ఆఫ్ ఎనర్జీ తక్కువ ఉన్నా కూడా ఇమీడియట్గా అది ఇంప్రూవ్ అవుతుందండి. ఒకసారి చూద్దాం అది కూడా. షో మీద సౌత్ ఈస్ట్ ఎనర్జీ, సౌత్ ఈస్ట్ ఎనర్జీ, సౌత్ ఈస్ట్ ఎనర్జీ. సో సౌత్ ఈస్ట్ ఎనర్జీ కూడా పెరిగింది. నార్త్ వెస్ట్ ఎనర్జీ ఆల్రెడీ ఉంది. షో మీద నార్త్ వెస్ట్ ఎనర్జీ, నార్త్ వెస్ట్ ఎనర్జీ ఇది 100%. నార్త్ వెస్ట్లో కూడా ఒక టవర్ పెట్టామండి, సౌత్ వెస్ట్లో ఒక టవర్ పెట్టాము. షో మీద సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్ ఎనర్జీ, సౌత్ వెస్ట్ ఎనర్జీ, సౌత్ వెస్ట్ ఎనర్జీ, సౌత్ వెస్ట్ ఎనర్జీ కూడా మనం ఆల్రెడీ టవర్ పెట్టాం కాబట్టి ఆ టవర్ వల్ల ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అయింది. థ్యాంక్ యూ.